ఏ ఎండార్స్మెంట్ అయితే, ఏ సాక్ష్యం అయితే, ఏ గుర్తింపు అయితే, ఏ ఐడెంటిటీ అయితే, ఏ తండ్రి అయితే ఇవ్వాలో, ఇప్పుడు తండ్రి ఇవ్వగలిగేది ఒకే ఒకటి. ఫాదర్ కెన్ గివ్ ఐడెంటిటీ, మదర్ కెనాట్ గివ్ ఐడెంటిటీ. తల్లి ఎప్పుడు కూడా గుర్తింపు ఇవ్వలేదు, తండ్రి మాత్రమే గుర్తింపు ఇవ్వగలడు. అందుకొరకే మన రికార్డ్స్లో సన్ ఆఫ్ డాటర్ ఆఫ్ ఫాదర్ నేమ్ రాస్తారా, మదర్ నేమ్ రాస్తారా? ఫాదర్ చచ్చిపోయినా కానీ ఏమని రాస్తారండి? లేట్ అని పెట్టి మళ్ళీ ఎవరి పేరు రాస్తారు? ఫాదర్ పేరు రాస్తారు. చట్టం ఒప్పుకోదు. గుర్తింపు చట్టము కూడా అంగీకరించేది ఏంటంటే ఇట్ హ్యాస్ టు బి గివెన్ బై ఫాదర్. అమ్మ అన్ని ఇస్తుంది, గర్భం ఇస్తుంది, ప్రాణం ఇస్తుంది, పెంచుతుంది, పోషిస్తుంది, ప్రేమనిస్తుంది. ఎవ్రీథింగ్ మదర్ టేక్స్ కేర్. ఒక్కటి ఇవ్వలేదు, అది ఏక తండ్రి మాత్రం ఇవ్వగలడు. అది ఏమి ఇస్తాడండి? ఐడెంటిటీ ఇస్తాడు. ఇప్పుడు ఆ తండ్రి నోరుని మూగబుచ్చాలని ప్రజానికమంతా కూడా ఇష్టం వచ్చినట్టు యేసు ప్రభు గురించి మాట్లాడబోతారని తెలిసి ప్రజలందరూ అక్కడ 1000 మంది ఐనోను ప్రాంతంలో యోర్దాను నది తీరంలో ఉన్నారట. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వెరీ ఈగర్లీ వాచింగ్. యేసు ప్రభు లేస్తూ వస్తూ ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు గురించిన ఐడెంటిటీ, గుర్తింపు, అద్భుతమైన వాయిస్, పరలోకం తెరబడిందంట. 2:3-17 చదువుదాం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చింది. ఎలా ఉండొచ్చండి యేసు ప్రభుకి? అడుగులు పెట్టే లోపల చల్లటి యోర్దాను నది నీళ్లు తాగిన వెంటనే అక్కడ పైనుంచి పులకరిస్తున్న మాట ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. హీ ఈజ్ మై బిలవర్డ్ సన్. నా ప్రాణం, నా కొడుకు, హీ ఈజ్ మై బిలవర్డ్ సన్. ప్రజలందరూ ఒక్కసారి నోర్లు మూగపోయాయి. యోర్దాను నది తీరంలో మారుమోగిపోతున్న రెసోనేటింగ్ సౌండ్ వస్తుంది. పైనుంచి దేవుని శబ్దం ఎలా ఉంటుందండి? భూమి బద్దలైపోయే స్వరం. ఆయన స్వరము, ఆయన కంఠస్వరానికి భూమి ఏమవుతుందంటండి? దాని పునాదులు సడలేను అని రాస్తుంది. ఆయన స్వరంతో పైనుంచి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను. ఈవెన్ జీసస్ క్రైస్ట్ నీడెడ్ ద ఎండార్స్మెంట్ ఆఫ్ హిస్ ఫాదర్. ఈవెన్ జీసస్ క్రైస్ట్ నీడెడ్ ద అడ్రస్ ఆఫ్ హిస్ ఫాదర్. యేసు ప్రభుకు కూడా తండ్రి ఇవ్వాల్సిన గుర్తింపు యేసు ప్రభుకు కూడా అవసరము వచ్చింది. లేకపోతే సమాజం కోడై ఇష్టం వచ్చినట్టు కూసేది.